నమస్తే, నా పేరు గుర్రం ఆంజనేయులు. ఒక వాస్తు సలహాదారుని. నేను అనంతపురం సిటీ నందు ఉన్నాను. నా నెంబర్ 9966181170. ఈరోజు అనంతపురం జిల్లా బూదేడు అనే విలేజ్కి వచ్చినాము. అనంతపురం 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విలేజ్లో వచ్చేసి ఈ స్థల పరిశీలనలో ఏం జరుగుతుందంటే, ఉత్తరం వాయువు డౌన్ అయింది. స్థలంలో ఉత్తరం వాయువు డౌన్ కాకూడదు. నెక్స్ట్ వచ్చేసి తూర్పు ఆగ్నేయం హైట్ అయిపోయింది. నైరుతి పూర్తిగా పల్లంగా ఉందండి. అంటే ఈశాన్యం నీళ్ళు, ఆగ్నేయ నీళ్ళు, వాయువు నీళ్ళు, 3 మూల నీళ్లు నైరుతికి రావట్టింది. అంటే స్థలం ఎనర్జీగా లేదని మనం ఇంటి యజమానితో మాట్లాడి సలహా ఇచ్చినాము. ఈ ఎనర్జీ లేని స్థలాన్ని మనం ఎనర్జరైజ్ చేసుకొని, అంటే వాస్తురీత్యా మనం సెట్ చేసుకొని, అంటే నైరుతిని మనం హైట్ చేసుకొని, ఉత్తరము తూర్పుని పల్లంగా చేసుకుంటే, నీళ్ళన్నీ ఈశాన్యం ఉచితాలు చేసుకుంటే నెంబర్ 1 అని బిల్డింగ్ చెప్తున్నాము. అదేవిధంగా మార్క్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి తూర్పు నుంచి పడమరకు 31 అడుగు, ఉత్తరం నుంచి దక్షిణానికి 27 అడుగులు వృషభాయముగా నిలిచి ఇచ్చినాం. ఇది వృషభాయముగా అంటే 93 గజాలుగా ఇవ్వడం జరిగింది. ఈ 93 గజాలుగా ఉన్న ఆయము ఒక నక్షత్రం అనేది మనం రిలీజ్ అవుతుంది. ఈ నక్షత్రం రిలీజ్ అయిన నక్షత్రానికి ఇంటి యజమాని కానీ, యజమాని రాలు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తీసుకొని వారి యొక్క నక్షత్రాలను సెట్ చేసుకొని తారాబలం సెట్ చేస్తామండి. ఈ తారాబలం ఎందుకు సెట్ చేస్తామంటే, మామూలుగా వచ్చేసి ఒక బ్రాహ్మణులు అంటే మ్యాచింగ్, అంటే భార్యాభర్త ఎట్లయితే మ్యాచింగ్ ఉంటుంది, ఇంటి యొక్క నక్షత్రము యజమాని కానీ యజమానురాలు యొక్క నక్షత్రం మనం సెట్ అయినప్పుడు ఇల్లు నెంబర్ 1గా ఉంటుందని మనం వాస్తు సలహా. ఈరోజు ఇచ్చిన మార్కింగ్ వచ్చి డబల్ బెడ్రూమ్గా ఇచ్చాము. 2 BHK అంటే నైరుతి బెడ్రూమ్ కొంచెం ఎక్కువ, వాయు బెడ్రూమ్ డౌను, మధ్యలో బాత్రూము. ఇది వచ్చేసి 19 x 15 అడుగులు హాలు, కిచెన్ వచ్చేసి 11 x 8 అడుగులుగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎందుకు ఇస్తామంటే, శుక్రుడు ఎప్పుడైతే అత్యధికంగా స్థలాన్ని మనం ఆగ్నేయం పెంచుకుంటామో, శుక్రుడు ఆచారుడు ఎక్కువయ్యి కొన్ని ఆగ్నేయ సమస్యలు అంటే స్త్రీ సమస్యలు వస్తాయండి. ఆ విధంగా మనం సలహా ఇచ్చినాము. వాళ్ళకి వంటగది ఎక్కువ కావాలన్నా కూడా మనం ఇవ్వలేదు. మ్యాక్సిమం వచ్చే 8 అడుగులు ఇస్తున్నాము. తూర్పు పన్నట, ఉత్తర దక్షిణ 11 అడుగులు ఇస్తున్నాము. ఆ విధంగా కొలత తీసుకొని దానిలోని పూజ గది రన్ చేసి ఇస్తున్నాము. ఈశాన్యం ఖాళీగా ఇచ్చేదాన్ని ఇస్తున్నాం. సింహదారం తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కలిసిన మూలకి ఇవ్వకుండా తూర్పు నుంచి 4వ స్థానానికి ఇస్తున్నామంటే, ఈ 4వ స్థానం ఎందుకు ఇస్తామంటే, తూర్పు భాగానికి వచ్చేదాకా 4వ స్థానం కానీ మధ్య దూరం కానీ ఇవ్వాల, దక్షిణం కూడా 4వ స్థానం కానీ మధ్య దూరం కానీ ఇవ్వాల, ఉత్తరం వాయువు నుంచి 4వ స్థానంలో తీసుకోవాలా, పశ్చిమ నైరుతి నుంచి 4వ స్థానంలో తీసుకోవాలి. అంటే పురాతన వాస్తు ప్రకారం అయితే ఇదే విధంగా తీసుకోవాలా. ఆధునిక వాస్తు ప్రకారం అయితే ఈశాన్యం డోర్లు పెడుతున్నారు. ఇది అంత కరెక్ట్ కాదని మన లక్ష్మీ వాస్తు సలహా. థ్యాంక్ యూ అండి. మీ గుర్రం ఆంజనేయులు. ఈ బూదేడులో సంగప్ప అని అన్నాడు. ఈయన కూడా మంచి కొంచెం తెలిసింది, వాస్తు తెలిసిన వ్యక్తే. ఇక్కడ వచ్చిన మార్కింగ్ విధానంలో కూడా సలహాలు తీసుకున్నాము. అన్న వచ్చేసి రామయ్య పెద్ద ఆయన, ఈ కృష్ణాపురము, మంచి రైతు. వీళ్ళు కూడా కొంచెం మంచి అవగాహన, వాస్తుపైన అవగాహన పట్టుండి మన లక్ష్మీ వాస్తును పిలిచినారు. చాలా సంతోషము. మమ్మల్ని మన లక్ష్మీ వాస్తు సలహాల ప్రకారం వీళ్ళు రన్ అవుతుంటారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. థ్యాంక్ యూ అండి. మీ గుర్రం ఆంజనేయులు. మీకు ఉచితంగా సలహాలు కావాలంటే నా నెంబర్ 9966181170. ఈ నెంబర్కి ఫోన్ ద్వారా ఉచితంగా సలహాలు విజిట్ తీసుకుంటే ఫీజు ఉంటుందండి. మన ఛానల్ అందరూ చూస్తున్న ఛానల్ పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.